హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎవర్ గ్రీన్ బ్రాంచ్. సో ఇవాళ సెషన్లో వచ్చేసి మనం డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో డీమల్టీప్లెక్సర్స్ గురించి నేర్చుకుందాం. ఓకేనా? డీమల్టీప్లెక్సర్ అంటే ఏంటి అని అంటే మనకి ఒక కాంబినేషనల్ సర్క్యూట్లో ఇన్పుట్ వచ్చేసి వన్ ఇన్పుట్ ఇవ్వడం జరుగుతుంది, అవుట్పుట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్ రావడం జరుగుతుంది. ఓకేనా? ఏం లేదు, మల్టీప్లెక్సర్కి రివర్స్ ఆర్డర్ని మనం డీమల్టీప్లెక్సర్ అంటాం. ఓకేనా? రివర్స్ ఆపరేషన్ ఆఫ్ మల్టీప్లెక్సర్ ఈజ్ నోన్ ఎస్ demultiplexer. Okay, now which has demultiplexer which has only one input and having several number of outputs. Okay, now demux is also having the reverse operation of mux. Here also the output is depends upon the selection lines only. It is also called data distributor also. ఇది వచ్చేసి మనకి డీమల్టీప్లెక్సర్ అనేది రివర్స్ ఆపరేషన్ ఆఫ్ మల్టీప్లెక్సర్ అనమాట. దీని అవుట్పుట్ అనేది సేమ్ మళ్ళీ సెలక్షన్ లైన్స్ పైన డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఓకేనా? దీన్ని మనం డేటా డిస్ట్రిబ్యూటర్ అంటాం. ఎందుకు డేటా డిస్ట్రిబ్యూటర్ అంటే మనకి ఇన్పుట్ అనేది ఒకటే ఇన్పుట్ ఇస్తాం, కానీ అవుట్పుట్ అనేది మనకి డిఫరెంట్ ఫామ్స్లో డిఫరెంట్ నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్ అనేవి రావడం జరుగుతుంది. అంటే ఒక్కొక్క అవుట్పుట్ వాల్యూకి మనం డేటా అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో అందుకే మనం ఇక్కడ దీన్ని డేటా డిస్ట్రిబ్యూటర్ అని అంటాం అనమాట. ఓకేనా? ఇది వచ్చేసి మనకి బ్లాక్ డయాగ్రామ్ అనమాట. ఇది వచ్చేసి ఇన్పుట్, ఇది వచ్చేసి అవుట్పుట్. ఇన్పుట్ వచ్చేసి ఒకటే ఇస్తాం, అవుట్పుట్ అనేది సెవెరల్ నెంబర్స్ వస్తాయి. ఇక్కడ వచ్చేసి మనకి ఇది సెలక్షన్ లైన్స్. ఇక్కడ వచ్చేసి మనకి దీంట్లో ఎక్స్ట్రా ఏం యాడ్ అవుతుంది అంటే ఎనేబుల్ పిన్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? డీమల్టీప్లెక్సర్లో ఓన్లీ ఎనేబుల్ పిన్ అనేది ఎక్స్ట్రా యాడ్ అవ్వడం జరుగుతుంది అంతే. ఓకేనా? హియర్ ఎనేబుల్ పిన్ డిసైడ్స్ వెదర్ ద సర్క్యూట్ ఈజ్ ఆపరేట్ ఆర్ నాట్. ఎనేబుల్ పిన్ అనేది ఏం చేస్తుంది అంటే సర్క్యూట్ అనేది ఆపరేట్ అవుతుందా లేదా అనేది మనకి తెలియజేయడానికి మాత్రమే మనకి ఎనేబుల్ పిన్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇఫ్ ఎనేబుల్ పిన్ ఈఎన్ ఈక్వల్ 0 ద సర్క్యూట్ ఈజ్ నాట్ ఆపరేషనల్ అండ్ వీ విల్ గెట్ 0 ఎట్ ఆల్ అవుట్పుట్ టర్మినల్స్. ఎప్పుడైతే ఎనేబుల్ పిన్ అనేది 0 ఇస్తామో, ఎనేబుల్ దగ్గర 0 అంటే లో వాల్యూ ఇస్తామో, అప్పుడు ఏమవుతుంది అంటే సర్క్యూట్ వచ్చేసి మనకి ఆపరేట్ కాదు అనమాట. ఇట్ విల్ నాట్ ఆపరేట్ అనమాట. ఓకేనా? ఆపరేట్ కానప్పుడు ఏమవుతుంది, మనకి అవుట్పుట్ టర్మినల్స్ దగ్గర వచ్చేటువంటి వాల్యూ ఏదవుతుందో అది వచ్చేసి మనకి 0 అవుతుంది. ఓకేనా? ఎప్పుడైతే ఎనేబుల్ పిన్ అనేది వాల్యూ మనకి 0 ఇస్తామో అప్పుడు అనేది మనకి ఆపరేట్ అవుతుంది. ఆపరేట్ అయినప్పుడు మనకు అవుట్పుట్ అనేది సెలెక్షన్ లైన్స్ పైన డిపెండ్ అయ్యి మనకు అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? దీంట్లో కూడా సేమ్ అక్కడ 2x1 ఎలా ఉంది, ఇక్కడ వచ్చేసి మనకి 1x2 ఉంటుంది డీమల్టీప్లెక్సర్. నెక్స్ట్ వచ్చేసి 4x1కి బదులు ఇక్కడ 1x4 ఉంటుంది, అక్కడ 8x1కి బదులు ఇక్కడ 1x8 డీమల్టీప్లెక్సర్ అనేది ఉంటుంది. ఒక్కొక్క దాని గురించి కూడా మనం డీటెయిల్గా చూద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు వచ్చేసి 1x2 డీమల్టీప్లెక్సర్ అనమాట. ఇది వచ్చేసి ఇన్పుట్ అనేది ఒకటి, అవుట్పుట్ వచ్చేసి 2 అనమాట. ఎందుకంటే 2 to the power of n కాబట్టి. ఓకేనా? వేర్ n ఈక్వల్ టు 1, 1 into 2 to the power of n ఈక్వల్ టు 1 into 2. హియర్ ఓన్లీ వన్ సెలక్షన్ లైన్ అనేది 1. ఎందుకంటే ఎన్ వాల్యూ వచ్చేసి మనకి 1 కాబట్టి సెలక్షన్ లైన్ అనేది 1 ఉంటుంది. ఇన్పుట్ వచ్చేసి ఐ, ఎనేబుల్ పిన్ వచ్చేసి ఎనేబుల్. హియర్ వీఆర్ హ్యావింగ్ సింగిల్ అవుట్పుట్ అండ్ 2 అవుట్పుట్ లైన్స్, ఓన్లీ 1 సెలక్షన్ లైన్. ఇక్కడ అవుట్పుట్ వచ్చేసి 2, సెలక్షన్ లైన్స్ వచ్చేసి 1 ఉంటుంది, ఇన్పుట్ కూడా 1 ఉంటుంది. సో ఆపరేషన్ ఆఫ్ డీమల్టీప్లెక్సర్ కెన్ బి ఈజీలీ అండర్స్టాండ్ బై ద ట్రూ టేబుల్. ఈ ట్రూ టేబుల్ని బేస్ చేసుకొని మనకి ఆపరేషన్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. ఓకేనా? ఎనేబుల్ S0 Y0 Y1. ఎనేబుల్ పిన్ అండ్ S0 పిన్ ఈక్వల్ టు 0 0 ఉంటే మనకు అవుట్పుట్ అనేది 0 అవుతుంది. అవుట్పుట్ Y0 అండ్ Y1 అనేది 0 0 ఉంటుంది. ఎప్పుడైతే ఎనేబుల్ అండ్ S0 ఈక్వల్ టు ఎనేబుల్ ఈక్వల్ 0, S0 ఈక్వల్ టు 1, దెన్ అవుట్పుట్ Y0 అండ్ Y1 ఈక్వల్ టు 0 అనమాట. సో ఎప్పుడైతే ఎనేబుల్ ఈక్వల్ టు 1 అండ్ S0 ఈక్వల్ టు 0, దెన్ Y0 ఈక్వల్ టు I అండ్ Y1 ఈక్వల్ టు 0. ఎప్పుడైతే ఎనేబుల్ అండ్ S0 ఈక్వల్ టు 1 అవుతుందో, Y0 ఈక్వల్ టు ఆఫ్ అవుతుంది, Y1 ఈక్వల్ టు I అవుతుంది అనమాట. ఓకేనా? Y0 ఈక్వల్ టు E ఇంటూ S0 బార్ I, Y1 ఈక్వల్ టు E ఇంటూ E అంటే ఎనేబుల్, S0 ఇంటూ I అనమాట. ఓకేనా? Y0 ఈక్వల్ టు ఎనేబుల్ S0 బార్ ఇంటూ I, దెన్ Y1 ఈక్వల్ టు E ఎనేబుల్ S0 ఇంటూ I అనమాట. ఓకేనా? ఇది వచ్చేసి మనకి లాజిక్ డయాగ్రామ్. ఇది వచ్చేసి ఎనేబుల్, ఇది S0, ఇది వచ్చేసి I, ఇది వచ్చేసి మనకి అవుట్పుట్ Y0 అండ్ Y1. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి మన డీమల్టీప్లెక్సర్లో 1x4 డీమక్స్ గురించి నేర్చుకుందాం. ఓకేనా? 1x4లో వచ్చేసి ఇన్పుట్ వచ్చేసి 1 ఎనేబుల్ పిన్, ఇక్కడ అవుట్పుట్ వచ్చేసి 4 ఉంటాయి. ఎందుకంటే సెలక్షన్ లైన్స్ వచ్చేసి మనకి 2 ఉంటాయి కాబట్టి అవుట్పుట్స్ వచ్చేసి 2 ఉంటాయి. ఇక్కడ హియర్ ద ఓన్లీ 5 ఇన్పుట్ అండ్ 4 అవుట్పుట్ లైన్స్ అండ్ 2 సెలక్షన్ లైన్స్. ద ట్రూ టేబుల్ కెన్ బి డిటర్మిన్. ఇక్కడ మనం ట్రూ టేబుల్ని బేస్ చేసుకొని చూద్దాం అనమాట. ఓకేనా? ట్రూ టేబుల్ వచ్చేసి ఎనేబుల్ పిన్ S0 S1 Y0 Y1 Y2 Y3. ఎప్పుడైతే ఎనేబుల్ ఈక్వల్ టు 0, S0 ఈక్వల్ టు X, S1 ఈక్వల్ టు X,
దెన్ y0 ఈక్వల్ టు y0 y1 y2 y3 ఈక్వల్ టు 0. ఎప్పుడైతే ఎనేబుల్ పిన్ ఈక్వల్ టు 1 నుండి మిగతా s0 అండ్ s1 ఈక్వల్ టు 0 ఉంటుంది, అప్పుడు y0 అనేది i అయ్యి నెక్స్ట్ మిగతా వాల్యూస్ వచ్చేసి 0 ఉంటుంది. ఎప్పుడైతే ఎనేబుల్ పిన్ అండ్ s1 వాల్యూ ఈక్వల్ టు 1 అయ్యి s0 ఈక్వల్ టు 0 అవుతుందో నెక్స్ట్ అవుట్పుట్లో y1 ఈక్వల్ టు i అవుతుంది, మిగతా వాల్యూస్ వచ్చేసి మనకి 0 అవుతాయి. ఎప్పుడైతే ఎనేబుల్ పిన్ అండ్ s0 పిన్ ఈక్వల్ టు 1 దెన్ s1 ఈక్వల్ టు 0 దెన్ ఆల్ ద వాల్యూస్ y2 వాల్యూ ఈక్వల్ టు i అండ్ రిమైనింగ్ y0 y1 y3 వాల్యూ ఈక్వల్ టు 0. ఎప్పుడైతే మనకి అన్ని పిన్స్ ఎనేబుల్ s0 s1 ఈక్వల్ టు 1 అవుతుందో y3 అనేది i అవుతుంది, మిగతా వాల్యూస్ వచ్చేసి 0 అవుతుంది. ఓకేనా. y0 ఈక్వల్ టు ఎనేబుల్ s0 బార్ s1 బార్ ఇంటూ i, y1 ఈక్వల్ టు ఎనేబుల్ s0 బార్ s1 ఇంటూ i, y2 ఈక్వల్ టు ఎనేబుల్ s0 s1 బార్ ఇంటూ i, y3 ఈక్వల్ టు ఎనేబుల్ s0 s1 ఇంటూ i అనమాట. ఓకేనా. ఇది వచ్చేసి మనకి లాజిక్ డయాగ్రామ్ అనమాట. ఈ అంటే ఎనేబుల్ s0 s1 ఆర్ సెలక్షన్ లైన్స్ i, దెన్ ఇది వచ్చేసి మనకి అవుట్పుట్ అనమాట.